Hi everyone, welcome back to our channel Learn English with Amir. Today's video is going to be very interesting guys. ఈ రోజు మనం డిస్కషన్ ఇడియమ్స్ గురించి చేయబోతున్నాం. ఇడియమ్స్ని చదవడం అనేది ఎలా చదవాలి, ఇడియమ్స్ నుంచి క్వశ్చన్స్ని ఆన్సర్ ఎలా చేయాలి, అసలు ఇది ఒక కష్టమైన ఆస్పెక్టా లేకపోతే ఈజీ ఆస్పెక్ట్ అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇడియమ్స్ నుంచి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. స్టూడెంట్స్కి మాత్రం అసలు ఇడియమ్స్ అనే టాపిక్ ఎక్కువగా ఫెమిలియారిటీ కూడా ఉండదు, ఎక్స్ప్లోర్ చేయరు స్టూడెంట్స్, అవునా కదా. ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్. సో ఇడియమ్స్ అనేవి జనరల్గా తెలుగులో జాతీయాలు అంటాం. మీరు సామెతలతో సంహౌ కంపేర్ కూడా చేసుకోవచ్చు. సామెతలు ఎలా అయితే మీకు ఇండైరెక్ట్ మీనింగ్స్ ఇస్తూ ఉంటాయో, ఇండైరెక్ట్ సెన్సెస్ ఇస్తూ ఉంటాయో, ఎలా అయితే మనం ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక పర్టికులర్ సామెతను వాడుతూ ఉంటామో, సేమ్ అలానే ఇడియమ్స్ని కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పర్టికులర్ టైంలో పర్టికులర్ సిచ్యువేషన్లో యూస్ చేస్తాం అనమాట. సో ఇట్స్ మోర్ అబౌట్ యూసేజ్ దాన్ అబౌట్ థింకింగ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ అన్ ఇడియం. కరెక్ట్. సో మనం ఇడియమ్స్ని ర్యాండమ్గా చదువుకుంటూ వెళ్తే అది కొంచెం డిఫికల్ట్ కావచ్చు. సో ద బెస్ట్ అప్రోచ్ వుడ్ ఆల్వేస్ బీ టు లెర్న్ ఇడియమ్స్ బేస్డ్ ఆన్ థీమ్స్. థెమాటిక్ అప్రోచ్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ అయినా కూడా, ఆర్ డైలీ లైఫ్లో ఇంగ్లీష్ని చాలా పర్ఫెక్ట్గా మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ అయినా, పర్సన్ అయినా కూడా, ఒకవేళ మీరు ఒక ఎంప్లాయీ అయినా కూడా మీ బాస్తో మాట్లాడేటప్పుడు ఒక సాఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడాలనుకుంటే ఇలాంటి ఇడియమ్స్ని మీరు యూస్ చేయొచ్చు. సో ఇడియమ్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్కి, ఆర్ ఒక క్యాజువల్ పర్సన్కైనా కూడా, కామన్ పర్సన్కైనా కూడా. సో థిమాటిక్ ఇడియమ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఏవైతే ఇడియమ్స్ యానిమల్స్ బేస్ పైన నడుస్తూ ఉంటాయో, యానిమల్తో ఇంటర్లింక్ అయి ఉంటాయో, అలాంటి వాటన్నింటినీ ఒక గ్రూప్లో వేసి చదివితే దాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ర్యాండమ్గా చదివేదానికంటే ఎక్కువ. కలర్ బేస్డ్ ఇడియమ్స్ కొన్ని ఉన్నాయి. కలర్స్ని డిపిక్ట్ చేస్తూ కలర్ గురించి మాట్లాడడానికి యూజ్ అయ్యే కొన్ని ఇడియమ్స్ వేరే వేరే సిచ్యువేషన్స్లో కలర్ బేస్డ్ థీమ్ చదవాలి. ఎన్వైరన్మెంట్ని చూపించే కొన్ని ఇడియమ్స్ ఉన్నాయి, అవునా కదా. మూడ్ని చూపించే కొన్ని ఇడియమ్స్ ఉన్నాయి. వీటిని మనం సెగ్రిగేట్ చేసుకుంటూ చదవడం కనుక స్టార్ట్ చేస్తే అవి చాలా ఈజీగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈరోజు మన వీడియో యానిమల్ బేస్డ్ థీమ్ పైన ఉంటుందన్నమాట. యానిమల్ థీమ్ ఇడియమ్స్ ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ కనిపించే 4 ఇడియమ్స్లో మీరు ఫోకస్ చేయండి. మనం క్యాట్ గురించి మాట్లాడుతున్నాం, డాగ్ గురించి మాట్లాడుతున్నాం, డాగ్ అన్నాం, డాంకీ అన్నాం. సో మీకు ఈరోజు మొత్తం యానిమల్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంటుంది వీడియోలో, రైట్. సో ద ఫస్ట్ ఇడియం, మీరు ఇప్పుడు ఒకవేళ కనుక ఫస్ట్ టైం మీరు ఇడియమ్స్ చూస్తూ ఉంటే మీకు ఇమీడియట్గా అర్థమైంది. చూడండి అసలు విషయం ఏంటి అనేది. క్యాట్ న్యాప్ తీసుకోవడం అంటే మీనింగ్ ఏంటి? మీరు రియల్ లైఫ్ కాన్వర్జేషన్స్లో కూడా ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. క్యాట్ న్యాప్ తీసుకోవడం అంటే మీనింగ్ ఏంటి? వెరీ సింపుల్ గైస్. క్యాట్ న్యాప్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే టు హ్యావ్ అ వెరీ షార్ట్ స్లీప్. వెరీ షార్ట్ స్లీప్, ఓకేనా. ఒకవేళ కనుక నువ్వు చాలా తక్కువ సమయం కోసం ఇలా నిద్రపోయి లేస్తే, ఒక 10 మినిట్స్ కోసం, 15 మినిట్స్ కోసం, 20 మినిట్స్ కోసం, అలాంటి న్యాప్ని మనం అంటాం షార్ట్ న్యాప్స్ని క్యాట్ న్యాప్. ఎందుకు న్యాపింగ్ని క్యాట్తో రిలేట్ చేశారంటే క్యాట్స్ కూడా షార్ట్ బర్స్లో నిద్రపోతూ ఉంటాయి అనమాట, ఓకేనా. సో క్యాట్ న్యాప్ ఈజ్ అ వెరీ షార్ట్ స్లీప్ అనమాట. షార్ట్ న్యాప్, న్యాపింగ్ అంటేనే మీనింగ్ అది. ఒకసారి దాని యూసేజ్ మీరు అర్థం చేసుకోండి, రియల్ లైఫ్లో ఎలా వాడాలో అర్థమైపోతుంది. ఇది ఒక మార్క్ ఇస్తుంది ఎగ్జామ్లో. థామస్ ఆల్వా ఎడిసన్ వాజ్ ఫేమస్ ఫర్ హిస్ ఎబిలిటీ టు క్యాట్ న్యాప్ ఎవ్రీవేర్. ఎక్కడ టైం దొరికితే అక్కడ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు థామస్ ఆల్వా ఎడిసన్కి క్యాట్ న్యాప్ తీసుకునే అలవాటు ఉంది, ఓకేనా. హీ వాజ్ ఫేమస్ ఫర్ దాట్ ఎబిలిటీ. అలా పడుకోవడం కూడా చాలా గొప్పతనమే కదండి. ఎందుకంటే మనం ఒకసారి పడుకుంటే మనం ఎప్పుడు లేస్తామో మన కంట్రోల్లో ఉండదు. ఒకవేళ 10 మినిట్స్కి లేవాలి, 15 మినిట్స్కి లేవాలి అని ఒకవేళ ఫిక్స్డ్ టైం ఫ్రేమ్లో మనం పడుకుంటే దానివల్ల బాడీకి రెస్ట్ దొరుకుతుంది అండ్ మన పని కూడా ఆగదు, అన్నా కదా. సో టేకింగ్ అ క్యాట్ న్యాప్ ఈస్ అ స్కిల్ గైస్. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రిపరేషన్ చేసేటప్పుడు చాలాసార్లు నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక క్యాట్ న్యాప్ తీసుకోండి, రీఫ్రెష్ అవుతారు, కరెక్టా. సో న్యాపింగ్ ఈజ్ అ స్కిల్. థామస్ ఎడిసన్ వాజ్ ఫేమస్ ఫర్ హిస్ ఎబిలిటీ టు క్యాట్ న్యాప్. మీరు అనండి మీ ఫ్రెండ్ గురించి, రాహుల్ ఈజ్ ఫేమస్ ఫర్ హిస్ ఎబిలిటీ టు క్యాట్ న్యాప్. క్యాట్ న్యాప్ తీసుకుంటాడు అని చెప్పేసి అంటే మీనింగ్ అతను చాలా తక్కువ సమయం పడుకుంటాడు అని చెప్పేసి, రైట్. సో అలా వ్యాగ్ ద డాగ్ అంటే మీనింగ్ ఏంటి? డాగ్ రిలేటెడ్ ఇడియం ఉంది ఇక్కడ, ఓకే. దీని మీనింగ్ కూడా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. వ్యాగ్ అంటేనే బేసికల్గా మీనింగ్ అవుతుంది స్వింగ్, మూవ్. వ్యాగ్ ద డాగ్, వ్యాగ్ అనేది యాక్చువల్గా దేన్ని చూపిస్తుంది అంటే టెయిల్. ఒక కుక్క యొక్క డాగ్ యొక్క టెయిల్ మూవ్ చేయడం గురించి మాట్లాడడం. డాగ్ అది చేసే పనిని టెయిల్ ఊపుకుంటూ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసుకుంటూ చేస్తుంది. డాగ్ కావచ్చు, ఫాక్స్ కావచ్చు, సమ్ టైమ్స్ టైగర్స్, లయన్స్ కూడా పనిచేస్తాయి, సార్ నో. సో వ్యాగ్ ద డాగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇడియం ఏ సిచ్యువేషన్ కోసం వాడతామంటే వ్యాగ్ ద డాగ్ సింప్లీ మీన్స్ టు డైవర్ట్ అటెన్షన్ ఆఫ్ అ పర్సన్. డైవర్ట్ అటెన్షన్ ఆఫ్ అ పర్సన్ ఫ్రమ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ టు లెస్ ఇంపార్టెంట్ థింగ్స్.
టు లెస్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకేనా, అంటే మీనింగ్ ఏదైనా కూడా మనం మాట్లాడేటప్పుడు మెయిన్ మ్యాటర్ పైన ఫోకస్ వెళ్ళకుండా, మనుషులు వాటిపైన ఫోకస్ చేయకుండా డైవర్ట్ చేసేసి వాళ్ళని, మనం చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుతూ వాళ్ళని డైవర్ట్ చేస్తూ ఉంటాము, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాము. నేను చెప్పాలంటే మనము నిజమైన మ్యాటర్ ఏం చేస్తూ ఉంటామంటే వీఆర్ ట్రయింగ్ టు హైడ్ ద రియల్ డిస్కషన్, రియల్ మ్యాటర్. నిజమైన మ్యాటర్ని హైడ్ చేయాలి, అందుకే మనుషుల కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేస్తూ ఉంటాం. సో దాన్ని అంటాం వ్యాగ్ ద డాగ్. వ్యాగ్ ద డాగ్ అంటే డైవర్ట్ అనే సెన్స్లో వాడండి. సింపుల్, వ్యాగ్ ద డాగ్ అనేది డైవర్ట్ అనే సెన్స్లో వాడండి. ఓకేనా, సో హీ ఈజ్ వ్యాగింగ్ ద డాగ్ టు కీప్ యూ ఫ్రమ్ డిస్కవరింగ్ ద ట్రూత్ అబౌట్ ద కార్ వ్రెక్. కార్ వ్రెక్ అంటే కార్ యాక్సిడెంట్. అతను నీతో మాట్లాడే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను హీ ఈజ్ వ్యాగింగ్ ద డాగ్ టు కీప్ యూ ఫ్రమ్ డిస్కవరింగ్. నీతో మాట్లాడే అతను అసలు కార్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అనే నిజాన్ని పైన నువ్వు ఫోకస్ చేయకుండా వేరే వాటి గురించి నువ్వు ఫోకస్ చేసేలా నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు, డైవర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ నిజం తెలుసుకుంటే ఇతనిదే తప్పని నువ్వు క్వశ్చన్ చేస్తావు కాబట్టి, అలా అనమాట. సో వి సే హీ ఈజ్ వ్యాగింగ్ ద డాగ్. ఏమంటాం? హీ ఈజ్ వ్యాగింగ్ ద డాగ్. ఎవరైనా కూడా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నారా? మెయిన్ ఫోకస్ మీరు ఎక్కడైతే పెట్టాలో దానిపైన పెట్టకుండా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారా అనండి, యు ఆర్ వ్యాగింగ్ ద డాగ్. యూ ఆర్ వ్యాగింగ్ ద డాగ్. ఇలా యూజ్ చేయొచ్చు అనమాట, చాలా చాలా ఈజీ. థర్డ్ ఇడియం తీసుకుంటే డాగ్ డేస్. వెరీ బ్యూటిఫుల్ ఇడియం. ఓకే, డాగ్ రిలేటెడ్. డాగ్ డేస్ అంటే మీనింగ్ చాలా సింపుల్ అండి. ఓకే, దీస్ ఆర్ ది హాటెస్ట్ డేస్ ఆఫ్ సమ్మర్. గుర్తుపెట్టుకోండి, హాటెస్ట్ ఆర్ డ్రైయెస్ట్ డేస్ ఆఫ్ సమ్మర్. ఎప్పుడైతే సమ్మర్లో మనకి చాలా చాలా హాట్ డేస్, పీక్ డేస్ అయితే వస్తాయో అలాంటి పీక్ డేస్ గురించి మాట్లాడడానికి మనం యూస్ చేసే ఒక ఇడియం. ఓకేనా, దాన్ని మనం అంటాం డాగ్ డేస్. ఏమంటాం మనం? డాగ్ డేస్. దీని వెనక చరిత్రని తెలుసుకునే దానికంటే సింపుల్ దాని మీనింగ్ గుర్తుపెట్టుకోవడం అన్నా కదా. డాగ్ డేస్ ఎందుకు వాడతామంటే టు రిప్రజెంట్ హాట్ డేస్ ఆఫ్ సమ్మర్. ఓకేనా, చాలా వేడిగా ఉన్న రోజు గురించి మాట్లాడాలంటే డాగ్ డేస్ అన్నాడు. డ్యూరింగ్ డాగ్ డేస్ ఆఫ్ సమ్మర్ పీపుల్ ప్రిఫర్ టు రిమైన్ ఇండోర్స్. సమ్మర్లో పీక్ టైం నడిచేటప్పుడు మే కంప్లీట్ మంత్ నడిచేటప్పుడు మనుషులు బయట ఉండడం కంటే ఎక్కువ ఇంట్లో ఫ్యాన్ వేసుకొనో, కూలర్ వేసుకొనో, ఒక ఏసీ వేసుకొనో పడుకోవడానికి ట్రై చేస్తారు. కరెక్ట్ కదా? సో సింపుల్, డ్యూరింగ్ డాగ్ డేస్ ఆఫ్ సమ్మర్, సమ్మర్లో ఉండే పీక్ హీట్ డేస్లో మనుషులు ఇంట్లో ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒక నామినల్ స్పీడ్ నేను మెయింటైన్ చేస్తున్నానండి, ఎందుకంటే వీడియో వినే స్టూడెంట్స్లో అసలు ఇంగ్లీష్ని కష్టం అని ఫీల్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళ కోసం నేను వీడియో స్పీడ్ని కొంచెం నామినల్ లెవెల్లో తీసుకెళ్తూ ఉంటాను. ఒకవేళ కనుక మీకు అది స్లోగా అనిపిస్తే మీరు 1.5x 2x స్పీడ్ పెట్టుకొని కూడా కంఫర్టబుల్గా వినొచ్చు వీడియోని. ఓకేనా, సో యూజ్ చేయండి స్పీడోమీటర్. డాంకీస్ ఇయర్స్ ఎందుకు వాడాలి? డాంకీస్ ఇయర్స్ వెరీ ఈజీ అండి. ఓకేనా, ఎప్పుడైనా కూడా మీరు డాంకీస్ ఇయర్ వాడారు అంటే యు ఆర్ సింప్లీ సేయింగ్ దాట్ సంథింగ్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్. ఏదైనా కూడా చాలా కాలం నుంచి నడుస్తుంది, చాలా కాలం. ఆ చాలా కాలం అనే సెన్స్ కోసం లాంగ్ టైం డ్యూరేషన్ చూపించడానికి డాంకీస్ ఇయర్స్ వాడతాడు. ఇలా గుర్తుపెట్టుకోండి, డాంకీ యొక్క ఇయర్స్, ఒక గాడిద యొక్క చెవులు చాలా పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉన్నది ఇక్కడ దేంతో రిలేట్ చేశారంటే టైం తోటి. పెద్ద సమయం, ఆ లాంగ్ టైం, ఎక్కువ కాలం అన్నట్టు అనమాట. ఓకేనా, చలో ఎలా వాడాలి ఎగ్జాంపుల్లో? వీ హ్యావ్ బీన్ క్లోజ్ ఫ్రెండ్స్ ఫర్ డాంకీస్ ఇయర్స్. మీనింగ్ మేము చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నాము, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఫర్ అ లాంగ్ టైం, చాలా చాలా సంవత్సరాలు. సో ఫర్ అ లాంగ్ టైం అనే బదులు, సో ఇప్పటి నుంచి మీరు ఫర్ అ లాంగ్ టైం అనే బదులు మీ స్పోకెన్ ఇంగ్లీష్లోనే కావచ్చు, డైలీ కాన్వర్జేషన్స్లో కూడా కావచ్చు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఫర్ అ లాంగ్ టైం అనకుండా ఫర్ డాంకీస్ ఇయర్స్ అనండి. ఏమంటారు? ఫర్ డాంకీస్ ఇయర్స్. సాఫిస్టికేటెడ్ స్పీకర్స్ మాత్రమే ఇడియమ్స్ని వాడగలుగుతారండి. ఇడియమ్స్ని వాడగలుగుతున్నారంటే వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా బాగా వచ్చని మీనింగ్ అనమాట. 4 ఇడియమ్స్ చూసాం కదా, దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఆల్ రైట్ గైస్, లెట్ us లుక్ ఎట్ ద 5th ఇడియం. గో టు ద డాగ్స్. డాగ్కి సంబంధించిన ఇంకొక ఇడియం వస్తుంది, గో టు ద డాగ్స్. సో గో టు ద డాగ్స్ అంటే మీనింగ్ ఏంటి? సింపుల్ గైస్, గో టు ఇఫ్ ఐ సే సంథింగ్ హ్యాస్ గాన్ టు ద డాగ్స్, దట్ సింప్లీ మీన్స్ సంథింగ్ హ్యాస్ బీన్ వేస్టెడ్. సంథింగ్ హ్యాస్ బీన్ వేస్టెడ్. ఏదైనా కూడా యాక్చువల్గా వేస్ట్ అయిపోయింది అని చెప్పాలన్నా నాశనం అయిపోయింది అని చెప్తాం కదా. నాశనం అవడాన్ని ఇంగ్లీష్లో అంటాం రియూన్డ్. ఓకేనా, ఏదైనా రియూన్ అయిపోయిందని చెప్పాలన్నా ఆర్ దేనిదైనా కూడా క్వాలిటీ ఖరాబ్ అయిపోయిందని చెప్పాలన్నా కూడా, ఇఫ్ ఐ వాంట్ టు స్పెసిఫై దాట్ ద క్వాలిటీ ఆఫ్ సంథింగ్ ఈజ్ డిటోరియేటింగ్ డే బై డే, ఐ కెన్ సే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు ద డాగ్స్. ఓకేనా, సో సింపుల్, ఎలా వాడదాం చూడండి. ఏదైనా కూడా వేస్ట్ అయిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. ఎలా చూడండి, సిన్స్ ద మేనేజ్మెంట్ చేంజ్ ద సూపర్ మార్కెట్ హ్యాస్ గాన్ టు ద డాగ్స్. ఈ సూపర్ మార్కెట్ ఏరియాలోనే టాప్ సూపర్ మార్కెట్లా ఉండేది, కాకపోతే మేనేజ్మెంట్ చేంజ్ అయిన దగ్గర నుంచి ఈ సూపర్ మార్కెట్ యొక్క
లైఫ్ అనేది పడిపోయింది, క్వాలిటీ పడిపోయింది. ఓకేనా, మీనింగ్ అది వేస్ట్ అయిపోయింది ఇప్పుడు. ఓకేనా, ప్లేస్ వేస్ట్ అయిపోయింది. సో క్వాలిటీ ఎప్పుడైతే మీకు పడిపోతుంది అనిపిస్తుందో, డిటోరియేట్ అయిపోతుంది అనిపిస్తుందో, రియూన్ అయిపోతుంది అనిపిస్తుందో అక్కడ యూస్ చేయాలి మీరు గో టు ద డాగ్స్. సమ్ టైమ్స్ మీరు ఒక దగ్గర ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసే ఒక హోటల్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి చాలా లేదనుకోండి, అక్కడ మీకు తినడం చాలా ఇష్టం ఫుడ్. ఆ హోటల్కి నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు చాలా రోజుల తర్వాత ఫుడ్ క్వాలిటీ తగినట్టు మీకు అనిపిస్తే మీరు అనాల్సింది ఏంటి అంటే ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ హ్యాస్ గాన్ టు ద డాగ్స్, ద హోటల్ హ్యాస్ గాన్ టు ద డాగ్స్ అనొచ్చు అనమాట ఇంగ్లీష్లో ఇలాగా. ఓకే, దాని మీనింగ్ అవుతుంది హ్యాస్ బీన్ వేస్టెడ్, రియూన్ అయిపోయింది. ఆ ఫిష్ ఒకప్పుడు చాలా బాగుండేది, ఇప్పుడు వేస్ట్ అయిపోయిందండి. ఆ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఇది చాలా ఈజీ అండి. ఒక ఫిష్ని వాటర్లోంచి బయటికి తీస్తే అది ఎలా గిలగిల కొట్టుకుంటుంది, అలానే ఒక మనిషిని కంఫర్టబుల్ లైఫ్లోంచి తీసి కొత్త సిచ్యువేషన్లో పెడితే, ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో కనుక పడేస్తే అప్పుడు యూజ్ చేయాలి ఆ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. 10th క్లాస్ వరకు ఇంట్లో చదువుకున్న పిల్లలు, ప్యాంపర్ చేయబడ్డ పిల్లలు ఒకేసారి కాలేజ్ లైఫ్లో హాస్టల్స్లో కనుక ఉండాల్సి వస్తే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, రైట్? సో దే విల్ ఫీల్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. వాటర్లోంచి ఫిష్ బయటికి తీసి ఎలా కొట్టుకుంటుంది అలా. ఓకేనా, సో టు బీ ఇన్ అన్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్, ఎక్స్ట్రీమ్లీ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్. అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ గురించి ఎప్పుడు వాడాలన్నా కూడా అక్కడ మీరు వాడచ్చు ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. వెన్ సాయి మూవ్ టు ద బిగ్ సిటీ హీ వాజ్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. విలేజ్లో ఉండి విలేజ్ లైఫ్కి అలవాటు పడ్డ సాయి అనే పర్సన్ సిటీకి వచ్చిన వెంటనే హీ ఫెల్ట్ లైక్ ఆర్ హీ వాజ్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. వాటర్ నుంచి ఫిష్ బయటికి తీసినంత ఇబ్బందిగా అనిపించింది. అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ కోసం వాడండి, చాలా ఎక్కువ వాడతాం. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్, డ్రింక్ లైక్ అ ఫిష్, అనదర్ ఇడియం విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఫిష్. అవునా? సో డ్రింక్ లైక్ అ ఫిష్ అంటే మీనింగ్ ఏంటి? డ్రింకింగ్ ఇక్కడ ఆల్కహాల్నే రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే, ఒక పర్సన్ కనుక చాలా పెద్ద తాగుబోతు అయితే ఒకసారి కూర్చుంటే ఒక 10 బాటిల్ అయిపోయేదాకా కానీ లేవకపోతే అలాంటి పర్సన్స్ గురించి మాట్లాడాలంటే డ్రింక్ లైక్ అ ఫిష్ అంటాం. ఏమంటాం? డ్రింక్ లైక్ అ ఫిష్. సో ఇఫ్ ఐ సే సమ్వన్ డ్రింక్స్ లైక్ అ ఫిష్, హీ డ్రింక్స్ లాట్స్ ఆఫ్ ఆల్కహాల్. ఎక్కువ ఆల్కహాల్ని కన్జ్యూమ్ చేసే పర్సన్ కోసం మీరు వాడండి హీ డ్రింక్స్ లైక్ అ ఫిష్. తాగుబోతు అని చెప్పాలి అంటే డ్రింక్స్ లైక్ అ ఫిష్. ఎట్ ఎనీ పార్టీ హీ గోస్ హీ డ్రింక్స్ లైక్ అ ఫిష్. ఏ పార్టీకి వెళ్ళినా కూడా వాడు కనుక కూర్చుంటే 10 బాటిల్లో అయిపోవాల్సిందే, చాలా పెద్ద తాగుబోతు. ఎట్ ఎనీ పార్టీ హీ గోస్ హీ డ్రింక్స్ లైక్ అ ఫిష్. సో మన డైలీ కాన్వర్జేషన్లో కూడా మీ ఫ్రెండ్స్ని ఎవరైనా కూడా మీరు తాగుబోతున్నారంటే యూ డ్రింక్ లైక్ అ ఫిష్ అనండి, రైట్? నెక్స్ట్ వన్, వెన్ పిగ్స్ ఫ్లై. ఇవన్నీ కూడా మార్క్స్ ఇస్తాయి ఎగ్జామినేషన్లో. ఓకే, రైట్? చాలా ఎంటర్టైనింగ్ వేలో మనం నేర్చుకుంటున్నాం. వెన్ పిగ్స్ ఫ్లై అనేది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. పిగ్స్ అనేవి ఎగిరే ఛాన్సెస్ ఉన్నాయా లేవు అంటే ఇఫ్ ఐ సే సంథింగ్ విల్ హ్యాపెన్ వెన్ పిగ్స్ ఫ్లై అంటే మీనింగ్ ఏంటి అంటే పిగ్స్ ఎగిరినప్పుడు ఇది జరుగుతుందని మీనింగ్ చెప్తున్నాను. అంటే మీనింగ్ ఏంటి అంటే పిగ్స్ ఎగరడం పాసిబుల్ కాదు, దట్ మీన్స్ సంథింగ్ విల్ నాట్ హ్యాపెన్. ఓకేనా, సంథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎప్పుడు జరగదు. అండ్ సంథింగ్ విల్ నెవర్ హ్యాపెన్, ఇది ఎప్పటికీ జరిగేది కాదు, ఇది ఎప్పటికీ అయ్యేది కాదు అని చెప్పాలి అంటే మీరు ఆ నెవర్ అనే సెన్స్ కోసం వెన్ పిగ్స్ ఫ్లై వాడచ్చు. ఎలా? ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూడండి. ఐ థింక్ హీ విల్ పే యూ బ్యాక్ యువర్ మనీ. అతను నీ మనీ నీకు తిరిగి ఇచ్చేస్తాడేమో, నువ్వు అప్పిచ్చావు కదా, తిరిగి ఇచ్చేస్తాడేమో. ఎప్పుడు ఇస్తాడు? వెన్ పిగ్స్ ఫ్లై. వాడి చేతికి డబ్బులు ఇస్తే వాడు రిటర్న్ ఇయ్యడరా బాబు. ఓకేనా, ఎప్పటికీ ఇచ్చే మనిషి కాదు. సో నీ డబ్బులు నీకు రావడం కష్టం అని చెప్పాలి అంటే వెన్ పిగ్స్ ఫ్లై మీన్స్ నెవర్, హీ విల్ నెవర్ రిటర్న్ యువర్ మనీ. ఈ సెన్సెస్లో యూస్ చేస్తున్నాం అనమాట. ఆల్ రైట్ గైస్, లెట్ us look at the 9th idiom. 9th idiom is related to lion. ఇప్పటిదాకా కింగ్ ఆఫ్ ద జంగల్ ఎంటర్ కాలేదు, అవునా? సో లయన్స్ షేర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? లయన్ యొక్క భాగం అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? లయన్స్ షేర్ సింప్లీ ఈజ్ యూస్డ్ వెన్ వీ టాక్ అబౌట్ అ బిగ్ షేర్ ఆఫ్ సంథింగ్. ఓకేనా, అన్నిటికంటే పెద్ద భాగం అని చెప్పాలి అంటే బిగ్ షేర్ గురించి మాట్లాడాలి అంటే మనం లయన్స్ షేర్ అంటాం. దేంట్లో అయినా కూడా ఎక్కువ భాగం, ఎక్కువ వాటా ఒకరు తీసుకున్నారని చెప్పాలంటే అ బిగ్ పార్ట్ ఆఫ్ సంథింగ్, బిగ్ షేర్ ఆఫ్ సంథింగ్, అక్కడ యూజ్ చేస్తాం లయన్స్ షేర్. ఎలా? మై సిస్టర్ గ్రాబ్ ద లయన్స్ షేర్ ఆఫ్ ద పిజ్జా. ఒక పిజ్జా ఉంది, ఆ పిజ్జాలో మా సిస్టర్ లయన్స్ షేర్ తీసుకుంది అంటే మీనింగ్ ఏంటంటే మ్యాక్సిమం పిజ్జా మొత్తం మా సిస్టరే తిన్నది, నాకు కొంచెమే ఇచ్చింది. ఓకే, సో దీంట్లో ఈ 4 పీసెస్ ఉన్నాయనుకోండి, దిస్ ఇస్ ద పిజ్జా. ఓకేనా, ఇవి చికెన్ పీసెస్ అనమాట. ఓకేనా, దీంట్లో ఈ కంప్లీట్ 3 పోర్షన్స్ ఉన్న ఈ పిజ్జా మొత్తం కూడా ఎవరు తిన్నారంటే సిస్టర్ తినేసింది. ఓకే, ఈ ఒక్క ముక్క నా మొహం మీద వేసింది అనమాట. ఓకేనా, సో అంటే మీనింగ్ చూడండి, ఇక్కడ 3 పార్ట్స్ తినేసిందంటే సిస్టర్ ఏం తీసుకుంది అంటే సిస్టర్ లయన్స్ షేర్ తీసుకుంది, మ్యాక్సిమం వాటా తీసేసుకుంది అనమాట. ఓకేనా, సో బిగ్ షేర్ని చూపించడానికి వాడతాం మనము లయన్స్ షేర్. వెరీ ఈజీ. సో ఫిష్ ఫర్ అ కాంప్లిమెంట్, ఫిష్ ఫర్ కాంప్లిమెంట్స్ అనేది ఎప్పుడు యూస్ చేయాలి? ఫిష్ ఫర్ కాంప్లిమెంట్స్. ఓకే,
కొన్నిసార్లు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎవరైనా విమెన్ కనుక కర్రీ బాగా కష్టపడి చేసేస్తే, ఓకే, చాలా కష్టపడి చేశాను, దాంట్లో ఇది వేసాను అది వేసాను అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవతల పర్సన్ నుంచి కాంప్లిమెంట్స్ అనేవి కోరుకుంటారు వాళ్ళ హార్డ్ వర్క్ కోసం. ఇది న్యాచురల్, అవునా కదా, రైట్? మనం కూడా ఏదైనా పనిని కనుక చాలా హార్డ్ వర్క్తో చేస్తే ఆ హార్డ్ వర్క్ని డిస్క్రైబ్ చేస్తాం వేరే పర్సన్స్తో, ఎందుకంటే వాళ్ళు మనల్ని కాంప్లిమెంట్ చేస్తే మనకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి, రైట్? సో అందరికీ కాంప్లిమెంట్ సిస్టమ్. సో ఫిషింగ్ ఫర్ కాంప్లిమెంట్స్ అంటే మీనింగ్ అదే. ఓకే, మీనింగ్ ఏంటి అంటే నువ్వు అటెన్షన్ని కోరుకుంటావు అండ్ యూ వాంట్ others to give you compliments. ఒకవేళ నీకు వేరే పర్సన్ నుంచి కాంప్లిమెంట్స్ కావాలి అని కనుక నువ్వు ఒక మాట కానీ ఒక పని కానీ చేస్తే, కాంప్లిమెంట్స్ని కోరుకుంటే దాన్ని అంటాం ఫిషింగ్ ఫర్ కాంప్లిమెంట్స్. ఓకేనా, రైట్? చలో. మై డాటర్ లవ్స్ టు ఫిష్ ఫర్ కాంప్లిమెంట్స్ when she completes her homework all by herself. డాటర్ ఒక పర్సన్ అంటున్నాడు ఏంటి అంటే, మా డాటర్ కనుక ఒకవేళ ఎప్పుడు లేనిది హోంవర్క్ ఆమె అంతా హోంవర్క్ కంప్లీట్ చేసింది అనుకోండి, చాలా కష్టపడ్డట్టు బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక కాంప్లిమెంట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి. అవునా, చాలా బాగా చేశారు అన్న, గివ్ అ ప్యాట్ ఆన్ ద బ్యాక్, షబాష్ అంటే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా, దాట్స్ కాల్డ్ ఫిషింగ్ ఫర్ కాంప్లిమెంట్స్. ఏదైనా కూడా మనం బాగా చేసాము అంటే అవతల పర్సన్ నుంచి కొంచెం కాంప్లిమెంట్ని కోరుకుంటాం, అవునా కదా? సో ఇలా చదివితే కనుక ఇడియమ్స్ ప్రతి ఒక్క పర్సన్కి ఈజీ అవుతుందండి, ఎవరికి కష్టం కాదు. నాట్ ఓన్లీ ఇడియం, ద కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కెన్ బి అండర్స్టూడ్ బై ఎవ్రీబడి. ఒక 0 లెవెల్ స్టూడెంట్ కూడా హై లెవెల్ కాన్సెప్ట్స్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఒక లాజికల్ వేలో చదివితే. ఎవరికైతే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కొన్ని క్విజెస్ని అటెంప్ట్ చేయాలని ఉందో, లేకపోతే ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ అవసరం అనిపిస్తుందో చదువుకోవడానికి, అలాంటి స్టూడెంట్స్ అందరి కోసం నేను టెలిగ్రామ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్ని ఇమీడియట్గా ఫాలో అవ్వండి. ఓకే, సో సింపుల్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి ఇంగ్లీష్ విత్ అమీర్ సార్ అని మీరు టైప్ చేసిన వెంటనే ఇమీడియట్గా మీకు మన ఛానల్ కనిపిస్తుంది. దాంట్లో ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్, క్విజెస్, వీడియోస్, ఫ్రీ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ నా నుంచి కంప్లీట్ ఇంగ్లీష్ కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటున్నారో యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది మీకు కింద కామెంట్ సెక్షన్లో పెడుతున్నా అండ్ డిస్క్రిప్షన్లో కూడా ట్యాగ్ చేస్తున్నాను. ఆ లింక్ని యూజ్ చేసుకొని మీరు ప్లే స్టోర్ నుంచి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఫుల్ ఇంగ్లీష్ కోర్సెస్ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, జాయిన్ అయిపోవచ్చు. ఓకే, ప్రైజెస్ వాటి కోసం కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ కూడా చేయొచ్చు, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇలాంటి వీడియో కనుక మీకు ఇంకొకటి కావాలి అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ, గుడ్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ గైస్.